Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Jeremiah chapter 33 verse 3. నేటి దినం మన ధ్యానం నిమిత్తమై ఇర్మియా గ్రంథం 33 అధ్యాయము 3వ వచనం నుండి తీసుకొనబడింది. I will show thee great and mighty things. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. In this verse, God teaches us about the power of prayer. ఈ వచనంలో ప్రార్థనకున్న శక్తి ఏమిటిదో దేవుడు నేర్పిస్తున్నాడు. We need to pray as taught by the Lord in Luke 11th chapter first verse. లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభు నేర్పించినటువంటి ఆ ప్రార్థన విధానం, ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. When we pray such prayers, the Lord will surely answer. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా జవాబిస్తాడు. And the result will be His glory, blessing of others, and enrichment of our lives. ఇక దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆయనకు మహిమ కలుగుతుంది, ఇతరులకి ఆశీర్వాదకరంగాను, వ్యక్తిగతంగా మనము ప్రోత్సహించబడతా ఉంటాం. Today's promise tells us that how much the Lord is willing and waiting to do for His people, if only they will come before Him in humility. చూడండి, ప్రజలు తమను తాము తగ్గించుకొని ఆయన చెంతకు వచ్చినట్లయితే వారి కొరకు ఆయన చేయడానికి, కొన్ని కార్యాలు చేయడానికి ఎంతో సంసిద్ధంగా ఉన్నాడు, వేచి ఉన్నాడు. And our job is to make known our request to Him. ఇక మన పని ఏమిటిదంటే మన మనవులన్నీ కూడా ఆయనకు తెలియపరచడమే. The Lord promises us in Psalm 81:10, 81వ కీర్తన 10వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. Open thou thy mouth wide and I'll fill it. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతానంట. How many times we ask very little. ఎన్ని పర్యాయాలు చూడండి, మనం చిన్న చిన్న వాటిని అడుగుతా ఉంటాం. As a matter of fact, He wants us to ask a lot. వాస్తవంగా చెప్పాలంటే విస్తారముగా, ఎక్కువైన విధానంలో ఆయన అడగాలని కోరుతున్నాడు. There are two parts in prayer. ఈ ప్రార్థనలో రెండు భాగాలుగా ఉంటుంది. One is human side and the other is divine side. ఒకటి మానవ వైపు నుండి, రెండవది దేవుని వైపు నుండి. That is, one is from man's side and the other is from God's side. అనగా ఒకటేమో మానవ వైపు నుండి దైవికమైన లేదా దేవుని వైపు నుండి That ఉంటుంది. is asking and answering. అనగా అడగటము, జవాబు పొందడం. Two persons are involved here. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. One who prays ఒకతనేమో ప్రార్థన చేసేవాడు, and the other who answers. మరొక వ్యక్తి ప్రార్థన జవాబిచ్చేవాడు. So let us look at these two parts in detail. కాబట్టి ఈ రెండు భాగాల్ని కొంచెం వివరంగా మనం చూస్తాం. Now, first of all, man's part, that is asking. మొదటిదిగా మానవ వైపు నుండి, మానవ భాగం ఏమిటిది? అడగడం. Do you think asking is a difficult or a complicated task? చూడండి, అడగటం అనేది ఇది కష్టతరం అనేది, కొంచెం క్లిష్టమైన పని అనుకుంటారా? Is there any specific formula to pray? చూడండి, ప్రార్థన చేయడానికి అంటూ ఏదైనా సూత్రాలు ఉంటాయా? No. కాదు. It is very simple. ఇది ఎంతో సరళమైనది. God says, call unto me. దేవుడు అంటున్నాడు కదా, నాకు మొరపెట్టుము. That is the creature calling unto the creator, just like a child's petition to his father. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న బిడ్డ తన తండ్రిని అడిగినట్లుగా సృష్టించబడినటువంటి ఈ సృష్టికర్తను అడగడం, మొరపెట్టడం. Let us look at three words in relation to this asking. కాబట్టి ఈ అడగడం అనే దానికి సంబంధించి ఒక 3 మాటలు చెప్పుకుందాం. Number one, మొదటిది the source of prayer. చూడండి, ప్రార్థనకి మూలము, ఆధారము. Many don't know this truth. చూడండి, నేను చెప్తున్నాను కదా, చాలా మందికి ఈ సత్యం తెలియదు. Where does prayer begin? ప్రార్థన అనేది అసలు ఎక్కడ ఆరంభమవుతుంది? Is it from us? మన నుండా? No. కాదు. Prayer begins with God. ప్రార్థన అనేది దేవుని దగ్గర నుండి ఆరంభమవుతుంది. God takes the initiative and through the Holy Spirit, He makes man the channel of petition. దేవుడే చొరవ తీసుకొని ముందడుగు వేసి పరిశుద్ధాత్మని వాడుకుంటూ ఇక మనం ప్రార్థన చేయడానికి ఆయన ఒక బాట వేస్తుంటాడు. And that we can read in Romans 8:26. రోమీయులకు రాసిన పత్రిక 8:26లో మనం చదువుతామన్నమాట. Asking God's will to be done on the earth. చూడండి, దేవుని చిత్తము పరలోకంలో ఎట్లా ఉందో అది భూమి మీద జరగడం, అది అడగడం. So source of prayer is God only. కాబట్టి ప్రార్థనకి మూలాధారము దేవుడే. Secondly, రెండవది the simplicity of prayer. చూడండి, ఈ ప్రార్థన యొక్క సరళత, నిరాడంబరంగా. Tell me, could anything be simpler than just calling? చూడండి, ప్రార్థన కన్నా లేదా మొరపెట్టడం, పిలవడం దానికన్నా ఇంకా సరళమైనది, సామాన్యమైనది ఏమైనా ఉంటుందా? Call unto me.
నాకు మొరపెట్టుము అన్నాడు. Simplest thing. చూసారండి ఎంత సరళమైనటువంటి విషయం. So that is the simplicity of prayer. కాబట్టి ఇది ప్రార్థన యొక్క సరళత. And the third thing is ఇక మూడవ the సంగతి, scope of prayer. ఇక ప్రార్థన యొక్క పరిధులేమిటి, దాని And పరిమితులేమిటి? what are the limits of prayer? ప్రార్థన యొక్క పరిమితులేమిటి? No limits at all. ప్రార్థనకి ఎలాంటి పరిధులు లేవు. Anyone can pray. ఎవరైనా ప్రార్థన చేయగలరు. Romans chapter 10, 12 to 14. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో. And secondly, రెండవది, about anything you can pray. దేని కొరకైనా నువ్వు ప్రార్థన Mark చేయవచ్చు. 11:24. మార్కు సువార్త 11:24. And third thing is, మూడో మాట, anywhere you can pray. ఎక్కడ నుండైనా నువ్వు ప్రార్థన చేయవచ్చు. Matthew 18, 19 and 20. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. Not only that. అంతేకాకుండా Fourthly, నాలుగవది, anytime you can pray. ఏ సమయంలోనైనా ప్రార్థన చేయవచ్చు. Psalm 55:17. 55వ కీర్తన 17వ వచనం. Daniel 6:10. దానియేలు గ్రంథం 6:10. 1 Thessalonians 5:17. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:17. All these things speak of the same truth. ఇవన్నీ కూడా అదే సత్యం గురించి మాట్లాడుతున్నాయి. So man's side is asking. కాబట్టి ఇప్పుడు మానవ వైపు నుండి ఆలోచన చేస్తే అడగడం. We have seen the source of prayer, ప్రార్థన యొక్క మూలాధారం ఏంటిదో మనం simplicity of విన్నాం. prayer, ప్రార్థన యొక్క సరళత and గురించి the చూస్తున్నాం. scope of prayer. ప్రార్థన యొక్క పరిధులు ఏమిటి Now we వచ్చేసి. are going to see God's part, that is answering. ఇప్పుడు దేవుని భాగం, దేవుని వైపు నుండి అనగా జవాబు ఇవ్వడం, అది చూస్తాం. Whenever man heeds to God's invitation and calls, చూడండి, ఎప్పుడెప్పుడైతే దేవుని యొక్క పిలుపుని, ఆహ్వానాన్ని అందుకుంటాడో, when man heeds to God's invitation, ఎప్పుడైతే ఈ మానవుడు దేవుడిచ్చిన ఈ ఆహ్వానాన్ని లేదా త్రోసిపుస్తాడో, surely there will be a response from God. నిశ్చయంగా దేవుని వైపు నుండి ఒక స్పందన ఉంటుంది. What does it mean? అదే అనగా అర్థం ఏమిటి? If you do your job, God will do his job. అంటే నీ పని నీవు చేసిన ఎడల దేవుడు ఆయన పని చేస్తాడు. It is impossible for God not to answer. జవాబు ఇవ్వకపోవడం అనేది దేవునికి అది అసాధ్యమైనది. What kind of answer does God give? ఏ విధమైన జవాబులు ఇస్తారు దేవుడు? I want to tell 5 important things quickly. మరి త్వరగా ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను. Number 1, మొదటిది, it is a certain answer. చూడండి, ఇది ఖచ్చితమైన జవాబు. I will answer, he says in that verse. ఆ వచనంలో అంటాడు కదా, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. What does it mean? అంటే అర్థం ఏమిటి? God guarantees there will be an answer. చూసారండి, దేవుడు ఇది జవాబు వస్తుందనే నిశ్చయత, ఖచ్చితంగా వస్తుంది ఆ జవాబు. Claim today's promise and pray. నేటి దిన వాగ్దానాన్ని కోరుకుంటూ ప్రార్థన చేయి. Then how the answer will be? అప్పుడు జవాబు ఎలా ఉంటుంది? Sometimes that certain answer will be direct. కొన్ని పర్యాయాలు ఖచ్చితమైనటువంటి జవాబు నేరుగా ప్రత్యక్షంగా ఉంటుంది. What does it mean? అంటే అర్థం ఏమిటి? Yes, even before you finish. అంటే నీవు ఆ ప్రార్థన ముగించక ముందే. Isaiah 65:24 says, యెషయా గ్రంథం 65:24లో ఉంది కదా, before they call I will answer. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. So before the prophet Elijah finished prayer, కాబట్టి ప్రవక్త అయిన ఏలియా తాను చేస్తున్న ప్రార్థన ఇంకా ముగించక ముందే, and in 1 Kings 18th chapter verse 38, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం, the fire of the Lord fell and consumed the sacrifice. దేవుని అగ్ని దిగి వచ్చి బలి అర్పణ దహించి వేసింది. So the first thing is direct answer. కాబట్టి మొదటి సంగతి ప్రత్యక్షంగా వచ్చే జవాబు, నేరుగా వచ్చే జవాబు. Secondly, రెండవది, it can be a different answer, అది కొంచెం వేరుగా ఉండొచ్చు జవాబు. different from what you expected. అంటే నువ్వు అనుకున్న దానికి వేరుగా, భిన్నంగా ఉంటుంది. Yes, in 2 Corinthians 12th chapter, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7, 8 and 9, 7, 8, 9 వచనాల్లో Paul asked for the removal of the sting. పౌలు మరి ముళ్ళు తీసివేయమని కోరుతా ఉన్నాడు. But what the Lord says? అయితే దేవుడు ఏమన్నాడు? I will not take away the sting, but I will give my grace. నేను ఆ ముళ్ళు తీసివేయను, కానీ నీ కృపనిస్తాను. So it is a different answer. కాబట్టి ఇది కొంచెం వేరుగా ఉంటుంది జవాబు. So in the certain answer, the first one is direct and the second one is a different one. ఖచ్చితమైనటువంటి ఈ జవాబులో మొదటిది నేరుగా ప్రత్యక్షంగా ఉంటుంది, రెండవది కొంచెం వేరుగా ఉంటుంది, And the third is the delayed answer, మూడవది ఆలస్యముగా వచ్చే జవాబు. because his time is different. ఎందుకనగా ఆయన యొక్క సమయము, ఆయన కాలములు వేరు, Our time is different. మన సమయం వేరు. Oh, we want everything to be answered immediately. మనం అంతయి కూడా ఉన్న పాటును అడగగానే దొరకాలనుకుంటాం. But his time had not come. John 2:5. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన సమయం ఇంకను రాలేదు. And fourthly, నాలుగవది, he may deny also denial. ఆయన నీ ప్రార్థన తృణీకరించవచ్చు కూడా. Sometimes he says no. కొన్నిసార్లు ఆయన కాదు అంటాడు. No is also an answer. కాదు అని చెప్పింది కూడా అది జవాబుగానే వచ్చింది. When Elijah wanted to die, ఏలియా చనిపోవాలని కోరినప్పుడు 1 Kings 19:4, మొదటి రాజుల గ్రంథం 19:4లో the Lord said no. దేవుడు అన్నాడు కాదు అన్నాడు. So first of all, it is a certain answer. కాబట్టి మొదటిది
ఖచ్చితమైన జవాబు. And secondly, రెండవది, it is a personal answer. ఇది వ్యక్తిగతమైన జవాబు. I will answer you, I and you. నేను నీకు ఉత్తరం ఇచ్చదును. Greatest answer to prayer is not getting what you asked. ప్రార్థనలకి లభించే గొప్ప జవాబు ఏమిటిదంటే నువ్వు అడిగిందల్లా, నువ్వు కోరిందల్లా నీకు అనుగ్రహించబడడం కాదు. You may ask something, నువ్వు ఏదో అడుగుతావు, the Lord may give it or not. దేవుడు దాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. That is not important in prayer. ప్రార్థనలో అది ప్రాముఖ్యమైనది కానే కాదు. But what is important? ఏది ప్రాముఖ్యమైనది? But Almighty God is responding to your prayer. సర్వశక్తిమంతుడైన దేవుడు నీవు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తున్నాడు, స్పందిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. And when you say my father, he is telling, tell my son, my daughter. ఎప్పుడైతే నువ్వు తండ్రి నాయన అని పిలుస్తున్నావో, చెప్పు నా కుమారుడా నా కుమార్తె అని స్పందిస్తున్నాడు. Oh, that response enriches us to have a close walk and fellowship with him. ఆ స్పందన మనల్ని ఆయనతో సమీపంగా సహవాసం చేస్తూ ఆయనతో నడవడానికి మనల్ని సంపన్నులుగా చేస్తుంది. By receiving his revelation ఆయన ప్రత్యక్షతను పొందిన వారు and by receiving the promised needed grace, చూడండి, మనకి అవసరమైనటువంటి కృప వాగ్దానం చేయబడినప్పుడు then we can move forward happily. మనము ఎంత సంతోషంగా ముందుకు సాగిపోగలం. So the first one is a certain answer. కాబట్టి మొదటిది ఖచ్చితమైన జవాబు. Secondly, it is a personal answer. రెండవది వ్యక్తిగతమైన జవాబు. Thirdly, it is a visible answer. మూడవది మనకి కనబడుతున్నటువంటి జవాబు. In our promise today, he is writing, I will show thee. నేటి దిన వాగ్దానంలో ఆయన చెప్తున్నాడు కదా, నేను నీకు తెలియజేతును. When we pray, God gives to us a demonstration of his power in a visible way. కాబట్టి మనం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క శక్తి ప్రత్యక్షంగా మనకు కనబడుతూనే ఉంటుంది. That is the answer. అది జవాబు. Real prayer is sending specific and definite requests and getting specific and definite answers. నిజమైన ప్రార్థన ఏమిటిదనగా ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి విధానంలో ప్రార్థన చేయడం, అలాగే ఆ ప్రార్థనకి నిర్దిష్టమైన జవాబు, ఖచ్చితమైన జవాబు నీకు లభించడం. It is not only a visible answer. Fourthly, it is a mighty answer. ఇది మన ఎదుటనే కనబడుతున్నటువంటి జవాబు మాత్రమే కాకుండా ఇది ఎంత బలమైనటువంటి జవాబు. What the Lord is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? I'll do great and unsearchable things. కాబట్టి నేను గ్రహింపలేని గొప్ప సంగతులు చేస్తాను. That is humanly impossible things. అంటే మానవ రీత్యా ఆలోచన చేస్తే అసాధ్యమైనవి. For example, ఒక ఉదాహరణగా releasing Peter from prison in Acts 12th chapter. పేతురు చెరసాల నుండి విడుదలవ్వడం అనేది Oh, అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం. It is a mighty answer. ఇది చాలా And బలమైనటువంటి fifthly and జవాబు. finally, ఐదవది ఆఖరిది. it is an overwhelming answer. అంతేకాకుండా చూడండి, ఇది అత్యధికమైన జవాబు అని చెప్పచ్చు. That is, things you do not know, I will show you. అనగా నీవు గ్రహింపలేని సంగతులు నీకు What తెలియజేస్తా. does it mean? అర్థం ఏమిటి? You will receive answers greater than the past answers. Ephesians 3:20. ఎఫెసీ 3:20 ప్రకారము గతములో కన్నా నువ్వు ఊహించని విధానంలో అత్యధికముగా నువ్వు పొందేటువంటి జవాబు. When we have such a God, why can't we pray now? ఇంతటి దేవుడు మనకు ఉండగా ఎందుకు ఇప్పుడు మనం ప్రార్థన చేయకూడదు? Let us bring all our petitions before God. కాబట్టి మన యొక్క మనవులన్నీ కూడా దేవుని యొద్దకు తీసుకొని He is వస్తాం. a prayer hearing and a prayer answering God. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన జవాబిచ్చే దేవుడు. May God help us to bring all our petitions before his throne of grace and get the answers. మన మనవులన్నీ కూడా ఆయన యొక్క కృపా సింహాసనం దగ్గర తీసుకొని వచ్చి దానికి జవాబులు పొందినట్లుగా దేవుడు సహాయం చేయని